టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనము ఈ తరగతిలో మాత్రికలు అనేటువంటి ఒక అధ్యాయం గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అంటే మ్యాట్రిసెస్. అసలు మాత్రిక అంటే ఏమిటి, సో మాత్రిక యొక్క తరగతి అంటే ఏమిటి, మాత్రిక యొక్క సాధారణ రూపం అంటే ఏమిటి, మాత్రికను మనం క్లుప్త రూపంలో ఏ విధంగా వ్యక్తపరచవచ్చు, మాత్రికల యొక్క రకాలు, అదేవిధంగా మాత్రికల పైన పరిక్రియలు, తర్వాత మనము మాత్రికకు సంబంధించినలో ప్రత్యేకమైనటువంటి మాత్రిక చతురస్ర మాత్రిక, దానికి సంబంధించిన ధర్మాలలో ముఖ్యమైన ధర్మము డిటర్మినెంట్స్, నిర్ధారకాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది ఈ అధ్యాయంలో. కాబట్టి పోటీ పరీక్షలో ఈ అధ్యాయం నుండి మనకు 4 లేదా 5 ప్రశ్నలు దాదాపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈజీ చాప్టర్ అనుకోవద్దు, చాలా ఇంపార్టెంట్ చాప్టర్. కాబట్టి ఈ చాప్టర్ను మనం బాగా డిస్కస్ చేసుకున్నట్లయితే పోటీ పరీక్షల్లో మంచి స్కోర్ చేయడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదట మనము ఈ మ్యాట్రిసెస్ను మనం చర్చించుకుందాం, అంశాలు చర్చించుకుందాం. తర్వాత దీనికి సంబంధించినటువంటి యొక్క సమస్యలు కూడా మనం ముఖ్యమైనటువంటి సమస్యలు సాధించడం జరుగుతుంది. సో ఫస్ట్ లెట్ us discuss about the what is meant by the matrices and different types of matrices, operation of matrices, and let us have a discussion. సో మొదట మాత్రికలు. మ్యాట్రిసెస్ కొన్నిసార్లు ఈ పోటీ పరీక్షల్లో మనకు మాత్రికలను ఎవరు ప్రవేశపెట్టారు, హూ ఇంట్రడ్యూస్డ్ ద మ్యాట్రిసెస్, మరి మాత్రికకు మాత్రికని ఎవరు పేరు పెట్టారు, హూ నేమ్డ్ ద మ్యాట్రిసెస్, ఇవి కూడా అడిగే అవకాశం ఉందండి. కాబట్టి వాటిని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎలా అంటే సర్ ఆర్థర్ కాలే అనేటువంటి ఒక గణిత శాస్త్రవేత్త, గ్రేట్ మ్యాథమెటిషియన్, ఆయన మాత్రికలను ఫస్ట్ మొట్టమొదట ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మ్యాట్రిసెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ద గ్రేట్ మ్యాథమెటిషియన్ ఆర్థర్ కాలే. దీనికి మాత్రిక అని పేరు పెట్టింది జేజే సిల్వస్టర్. మీరు ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఆర్థర్ కాలే, జేజే సిల్వస్టర్. ఇప్పుడు మొట్టమొదట మ్యాట్రిక్స్ అంటే ఏందో డిస్కస్ చేసుకుందాం. మాత్రికలు అంటే ఏమిటి? మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ అంటే ఏవైనా వాస్తవ సంఖ్యలను కానీ లేకపోతే సంకీర్ణ సంఖ్యలను కానీ ఒక దీర్ఘచతురస్రాకార రూపంలో అమర్చి బ్రాకెట్ల మధ్య ఉంచినట్లయితే దానిని మాత్రిక అని అంటారు. దట్ మీన్స్ ఇఫ్ ద రియల్ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ are arranged in a rectangular array and put in between the brackets, square brackets or round brackets, is called a matrix. అంటే సాధారణంగా మాత్రిక అనేది ఏ రూపంలో ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా రాయవచ్చు మాత్రిక అనేది 2 3 4 -5 I 0 √2 7 5 1 2 3 ఈ విధంగా పెట్టామనుకోండి, ఇదొక మాత్రికా రూపం. మరొక రూపంలో కూడా రాయొచ్చండి, ఏ బి సి డి. సో లేకపోతే మాత్రికను 1 2 3, ఇదొక మాత్రిక. సో నెక్స్ట్ అదేవిధంగా ఏ బి సి, A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మాత్రికల్లో రాసేటప్పుడు కామాలు పెట్టకూడదండి. వీ షుడ్ నాట్ పుట్ ద కామాస్. సో ఈ రూపంలో ఉండే వాటిని ఏమంటారంటే మాత్రికలు అంటారు. అయితే ఇప్పుడు సాధారణంగా మాత్రిక యొక్క రూపము ఏ విధంగా ఉంటుంది, సాధారణ రూపాన్ని మనం చూద్దాం, పరిశీలిద్దాం.
జనరల్ ఫామ్. జనరల్ ఫామ్. సాధారణ రూపము. సాధారణ రూపము. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉందండి. మాత్రికను ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాలతో సూచిస్తారు. మాత్రికలో ఉన్నటువంటి యొక్క సంఖ్యలను ఏమంటారంటే మూలకాలు అంటారు, ఎలిమెంట్స్ అంటారు. సాధారణంగా వాటిని ఆంగ్ల భాషలోని స్మాల్ లెటర్స్, చిన్న అక్షరాలతో సూచిస్తారు. అంటే ఇప్పుడు మనము మాత్రిక యొక్క సాధారణ రూపాన్ని చర్చించుకునే ముందు మనం ఇప్పుడు మాత్రికలను వేటితో సూచిస్తాము, డినోట్ చేస్తాము, మూలకాలను వేటితో సూచిస్తామో తెలుసుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు మాత్రిక యొక్క సాధారణ రూపం గురించి చర్చించుకుందాం. దాన్ని A ఈజ్ ఈక్వల్ టు A11, A12 అండ్ సో ఆన్ A1n, A21, A22, A2n and dash dash AM1, AM2, AMN. మీరు గమనిస్తూ ఉండొచ్చు, ఇంత పెద్దగా రాశాను. అయితే దీనిలో మరొక చర్చ వస్తుంది. రో అంటే ఏంది, కాలం అంటే ఏంటి? కాలం. కాలం. సో రో అడ్డు వరుస లేకపోతే నిలువు వరుస. దీన్నే అడ్డు వరుస. ఇంకోటి నిలువు వరుస. దీన్నే రో అంటారు, దీన్నే కాలం అంటారు. ఇప్పుడు చూడండి, దీనిని రో అంటారు, ఇవి రోస్. వీటిని కాలమ్స్ అంటారు. అంటే దీనిలో ఒకసారి గమనించండి, ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి? ఎం అడ్డు వరుసలు. ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి? ఇక్కడ ఎన్ ఉన్నాయి. మరి దీని యొక్క తరగతి రాయొచ్చు. ఇప్పుడు మనం ఆర్డర్ అంటారు దీన్ని, ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. తరగతి, ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, మరొక కొత్త పదం వచ్చిందండి. దాన్ని ఈ విధంగా రాస్తాము, కానీ చదివేటప్పుడు మాత్రము M/n అని చదువుతాము. M/n తరగతి అంటే దాంట్లో M రోసు, N కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఇంత పెద్ద రూపాన్ని చాలా సూక్ష్మ రూపంలో రాయొచ్చండి. ఎలా రాయొచ్చు అంటే, ఇప్పుడు ఉదాహరణకు A11 అంటే అర్థం ఏమిటి, A22 అంటే అర్థం ఏమిటి, AM1 అంటే అర్థం ఏమిటి, ఇది తెలుసుకోవాలి. A11 అంటే 1వ అడ్డు వరుస 1వ నిలువు వరుసలో ఉన్నటువంటి మూలకం. A22 అంటే 2వ అడ్డు వరుస 2వ నిలువు వరుసలో ఉన్నటువంటి మూలకం. AM1 అంటే mవ అడ్డు వరుస 1వ నిలువు వరుసలో ఉన్నటువంటి మూలకం అని అర్థం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనము Aij అని రాసామనుకోండి, ఇది Aij అనే మూలకము ఐవ అడ్డు వరుస జేయవ నిలువు వరుసల మూలకాన్ని తెలియజేస్తుంది. వాటిని ఏమంటారంటే, ఐని మొదటి పాదిక, జేని 2వ పాదిక అంటారు. సో ఇప్పుడు మనము ఈ సాధారణ రూపాన్ని క్లుప్త రూపంలో రాయొచ్చు, కంపాక్ట్ ఫామ్లో. ఏ విధంగా రాయొచ్చు అంటే, A ఈజ్ ఈక్వల్ టు Aij, దాని యొక్క తరగతి ఇక్కడ రాస్తాము M/n. ఈ I అనేది 1 less than or equal to M, sorry, one less than or equal to I or equal to M, and 1 less than or equal to J, J less than or equal to N అని రాస్తాం. ఇంత సూక్ష్మ రూపంలో రాయొచ్చండి. ఇప్పుడు మనము మాత్రిక రకాలు,
టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం, చర్చించుకుందాం. మాత్రికల యొక్క రకాలు. అడ్డు వరుస మాత్రిక. అంటే ఒకే ఒక అడ్డు వరుస మాత్రిక. అంటే ఉదాహరణ ద్వారా చర్చించుకుందాం. 1 2 3 4. అంటే చూడండి ఇక్కడ 1/4. అంటే ఈ అడ్డు వరుస మాత్రిక యొక్క ఏ విధంగా ఉంటుందంటే 1/n రూపంలో ఉంటుంది. దాని తరగతి 1/n రూపంలో ఉంటుంది. అదేవిధంగా నిలువు వరుస మాత్రిక, కాలం మ్యాట్రిక్స్ మీరు ఊహించగలరు. సపోజ్ B ఈజ్ ఈక్వల్ టు ABC, 3 rows and 1 column, 3/1. సో దీని యొక్క తరగతి ఏ రూపంలో ఉంటుంది? m/1 రూపంలో ఉంటుంది. సో అదేవిధంగా మరొక మాత్రికను పరిశీలిద్దాం. A ఈజ్ ఈక్వల్ 2 3 -1 0 1 5. దీని యొక్క తరగతి ఎంత అండి? ఎస్ 2/3. ఒకసారి గమనించినట్లయితే అడ్డు వరుసల సంఖ్య నిలువు వరుసల సంఖ్యకు సమానంగా లేదు కాబట్టి దీనిని ఏమంటారంటే దీర్ఘచతురస్ర మాత్రిక అంటారు. దీర్ఘచతురస్ర మాత్రిక. దీర్ఘచతురస్ర మాత్రిక అంటారు. ఇక మనం చతురస్ర మాత్రిక అంటే చాలా సులభంగా చెప్పొచ్చండి. అంటే ఉదాహరణకు ఈ విధంగా ఉందనుకోండి, ABCD. దీనిలో ఏం గమనించారు మీరు? ఇది 2/t. దీన్ని చతురస్ర మాత్రిక అంటారు. చతురస్ర మాత్రిక. సో ఈ విధంగా మనం చర్చించుకోవచ్చు. అయితే చతురస్ర మాత్రిక మరొకటి ఉదాహరణ తీసుకుందాం మనం. A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. సో ఇది 3/3. ఇది 3వ తరగతి చతురస్ర మాత్రిక అంటారు. 3వ తరగతి చతురస్ర మాత్రిక అంటారు. దీనిలో ఒకసారి చూడండి, A1 B2 C3. వీటిని ఏమంటారంటే వికర్ణము, ప్రధాన వికర్ణము అంటారు, ప్రధాన కర్ణము అంటారు, డయాగ్నల్ అంటారు, ప్రిన్సిపల్ డయాగ్నల్, ప్రధాన వికర్ణము. దీన్ని Dతో సూచిస్తారు. Dలో ఉన్న ఎలిమెంట్స్ A1, B2, C3. సో ఇది ప్రధాన వికర్ణము. ప్రిన్సిపల్ డయాగ్నల్. ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటారండి. సో ఇప్పుడు మనము మరొక చూద్దాం, మాత్రికను పరిశీలిద్దాం. ఈ విధంగా ఉన్నాయనుకోండి. దీనిలో గమనించినట్లయితే ప్రతి మూలకం కూడా శూన్యంగా ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే శూన్య మాత్రిక అంటారు, నల్ మ్యాట్రిక్స్ అంటారు. వీటిని శూన్య మాత్రికలు అంటారు. నల్ మ్యాట్రిసెస్. సో డినోటెడ్ బై O. సో దీని తరగతి O 2/3, దీని తరగతి O 3/3, దీని తరగతి O 1/2. సో ఈ విధంగా మాత్రిక యొక్క తరగతి మారుతుంది. దీన్ని O అనే అక్షరంతో సూచిస్తారు.
మాత్రిక యొక్క జాడ trace of a matrix, trace of a matrix. సో ఈ కాన్సెప్ట్ మీద మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉందండి. ఈ ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఉంటుందండి. ఎలా అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం మనం. A ఈజ్ ఈక్వల్ టు 2 3 4 5 అయితే ట్రేస్ ఆఫ్ ఏ, ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఈ ప్రధాన వికర్ణంలోని మూలకాలన్నీ కూడండి. 2 + 5 ఈజ్ 7. ఇప్పుడు మరొక ప్రశ్న మీరు చాలా సులభంగా చేయగలుగుతారు. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 4 0 1 2 0 0 1. ట్రేస్ ఆఫ్ ఏ చూడండి, 2 + 1 + 1, సో దట్ ఈస్ 4. సో ఈ విధంగా మనము మాత్రిక యొక్క జాడ కనుక్కోవచ్చు, ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ మనం కనుక్కోవచ్చు. అదేవిధంగా మరికొన్ని మాత్రికల యొక్క రకాల గురించి చర్చించుకుందాం. A is equal to 2 0 0 0 3 0 0 0 5. మీరేం గమనించారండి ఈ మాత్రిక? ఎస్, ఇది చతురస్ర మాత్రిక మొట్టమొదట. అదేవిధంగా ఇంకేం గమనించారు? ప్రధాన వికర్ణంలో మాత్రమే మూలకాలు ఉన్నాయి, మిగతా మూలకాలు శూన్యమైనవి. అంటే దట్ మీన్స్ ఓన్లీ ద ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్, ద రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ బీయింగ్ జీరోస్. సో దీన్ని ఏమంటారంటే దీన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారండి. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు, స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం. స్కేలార్ మ్యాట్రిక్స్ కంటే కూడా దీన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే బాగుంటుందండి. డయాగ్నల్ వికర్ణ మాత్రిక, డయాగ్నల్ మ్యాట్రిక్స్, వికర్ణ మాత్రిక. మరొక ఉదాహరణ తీసుకుందాం. 2 0 0 0 2 0 0 0 2. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు, స్కేలార్ మ్యాట్రిక్స్. అట్లే ఇంకొక మాత్రిక తీసుకుందాం. 1 0 1 1 0 0 0 1 0 0 0 1. వీటిని తత్సమ మాత్రిక అంటారు, తత్సమ మాత్రిక. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్, దీన్ని ఐతో సూచిస్తారు, డినోట్. సో ఈ విధంగా మనకు తత్సమ మాత్రిక వస్తుంది. సో నెక్స్ట్ మనము A ఈజ్ ఈక్వల్ టు AIJ n/n అనుకుందాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ AIJ ఈజ్ ఈక్వల్ టు K for every I is equal to J, equal to 0 when I does not equal to J. అప్పుడు ఏని ఏమంటారంటే దీన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ విధంగా ఇప్పుడు చెప్పొచ్చు. AIJ is equal to 1 equal to 0, I is equal to J, I does not equal to J, then this is called
ఐడెంటిటీ. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. సో ఈ విధంగా మనము కంపాక్ట్ ఫామ్లో కూడా మనం నిర్వచనాలు చెప్పుకోవచ్చు, క్లుప్త రూపంలో కూడా నిర్వచనాలు చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ గమనిద్దాం. 1 2 3 4 5 1 0 0 0 0. జీరో. దీన్ని 2 అనుకోండి. ఇప్పుడు మీరు ఏం గమనించారండి, మూలకాలు ఇలా ఉన్నాయి. దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారండి, ఎగువ త్రిభుజ మాత్రిక అంటారు. అలానే ఈ విధంగా ఉందనుకోండి, 0 0 5 0 0 2 4 3. దీన్ని లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారండి. ఏ అనేది ఒక చతురస్ర మాత్రిక. స్క్వేర్ మ్యాట్రిక్స్. ఉదాహరణకు A ఈజ్ ఈక్వల్ టు AHG HBF GFC తీసుకుందాం ఉదాహరణకు. ఇప్పుడు దీనిలోని అడ్డు వరుసలను నిలువు వరుసలను తారుమారు చేసామనుకోండి, ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. అంటే AHG HBF GFC. సో ఈ విధంగా వచ్చినటువంటి మాత్రికను ఏమంటారంటే ఏ యొక్క ట్రాన్స్పోజ్ వెచ్ చేయమంటారు, ఏ ట్రాన్స్పోజ్. ఇక్కడ ఏ వచ్చింది. అప్పుడు ఇలాంటి మాత్రికను ఏమంటారంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. సౌష్టవ మాత్రిక అంటారు. కొన్నిసార్లు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A వచ్చిందనుకోండి, దీన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. దీన్నే ప్రతి సౌష్టవ మాత్రిక అంటారు. సౌష్టవ మాత్రిక అంటారు. ఇప్పుడు నెక్స్ట్ మొట్టమొదట మనము పరిక్రియలు, ఆపరేషన్స్, ఇప్పుడు ఏ అనేది ఒక మాత్రిక ఉంది, అది AIJ అనుకుందాం. దీని యొక్క తరగతి m/n. B అనే మాత్రిక ఉంది, అది BIJ అనుకుందాం. దీని యొక్క తరగతి m/n అనుకుందాం. లెట్ us సే. ఇప్పుడు ఈ రెండు మాత్రికలు కూడితే మనకి ఏమొస్తుంది ఒకసారి గమనించాలి. అంటే ఏ అనేది ఒక మాత్రిక, B అనేది గనక ఒక మాత్రిక అయితే ఈ రెండు కూడాలంటే ఫస్ట్ మొట్టమొదట A, Bలు ఒకే తరగతికి చెంది ఉండాలి. ఒకే తరగతికి చెంది ఉండాలి. దే ఆర్ ఆఫ్ సేమ్ ఆర్డర్. ఒకసారి చూడండి, ఉన్నాయి ఇక్కడ m/n m/n. ఎస్ కూడవచ్చు.
మరి కూడేటప్పుడు ఎలా కూడాలి అంటే వాటి అనురూప మూలకాలను కూడాలి. అంటే ఇక్కడ మనం a ప్లస్ బిని అనేది ఒక కొత్త మాత్రిక వస్తుంది. దట్ ద న్యూ మ్యాట్రిక్స్ విల్ గెట్ ఇట్. దాన్ని ఏ విధంగా రాస్తామంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు aij ఆఫ్ aij ప్లస్ bij m/n. సో ఈ విధంగా మనం నిర్వచిస్తాం. ఇప్పుడు దీన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ మనం ప్రయత్నం చేద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 2 3 4 0 1 2, b ఈజ్ ఈక్వల్ టు 1 2 3 0 0 1, a ప్లస్ బి అంటే ఏమిటి? ఫస్ట్ మొట్టమొదట మనం చూసుకోవాల్సింది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వీటిని మనం కూడగలమా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ చూస్తే చూడండి, దీని యొక్క తరగతి ఎంత అవుతుందండి? 2/3, ఇది 2/3. ఎస్ కూడవచ్చు. మరి ఎలా కూడాలి? అనురూప మూలకాలు అంటే 2 + 1 3, 5 7 0 1 3, దీని 2/3 వస్తుంది. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. అలానే ఏబిసి అనే 3 మాత్రికలు తీసుకుందాం, ఒకే తరగతి చెందినవి. అంటే ఫస్ట్ దీంట్లో ధర్మం చూడండి, a ప్లస్ బి అంటే సమృత ధర్మం పాటిస్తుంది, క్లోజర్ ప్రాపర్టీ. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ వస్తుంది, మీరు పరిశీలించవచ్చు. సో నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే కమ్యూటేటివ్ అంటారు, స్థిత్యంతరము అంటారు, స్థిత్యంతరము. అదేవిధంగా a ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి, దీన్ని సహచర ధర్మం అంటారు. a ప్లస్ ఓ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, దీన్ని తత్సమ ధర్మం అంటారు. కాబట్టి సంకలనంలో ఈ ధర్మాలు పాటిస్తాయి మాత్రికలు. నెక్స్ట్ భేదం, మాత్రికల భేదం. భేదం ముందు మనం మొదట ఏ యొక్క సంకలన విలోమం డిస్కస్ చేయాలి. సంకలన విలోమం అంటే అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, అది -a. కానీ -a అంటే అర్థం ఏంటంటే ఏలో ఉన్నటువంటి యొక్క ప్రతి మూలకాన్ని మనం -1 చేత గుణించాలి. సో వీ హ్యావ్ టు మల్టిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ బై -1 టు గెట్ ఇట్స్ అడిటివ్ ఇన్వర్స్. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే a ప్లస్ ఆఫ్ -a ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 0 ప్లస్ ఆఫ్ హియర్ -a plus a, not 0, that is O actually here. In this case 0 means that is the null matrix, 0 matrix. So this is inverse property, విలోమ ధర్మము అంటారు. ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు మనము a is aij m/n, k అనేది ఏదైనా ఒక సంఖ్య, స్కేలార్ క్వాంటిటీ. ka ఎలా కనుక్కోవాలి? ka అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు k టైమ్స్ aij బై m/n. సో ఈ విధంగా కనుక్కోవచ్చు. అంటే ఉదాహరణకు a ఈజ్ ఈక్వల్ టు 2 3 4 5, 5a. వాట్ ఈజ్ 5a? అంటే 10 15 20 25. ఇప్పుడు అట్లే మాత్రికలు ఈక్వల్ అయినాయి అనుకోండి, a ఈజ్ ఈక్వల్ టు b అయితే ఏంటి? వాటి యొక్క అనురూప మూలకాలను మనం సమానం చేయాలి, అంటే వాటి సదృశ్య మూలకాలను సమానం చేయాలి. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనకు ఇలాంటి సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది. ABCD ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 1 2 3 4, వాట్ ఈజ్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d అనే క్వశ్చన్ అడిగిన అనుకోండి. వెరీ సింపుల్, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. సో దట్ ఆన్సర్ ఇస్ 10. ఎట్లా అంటే a 1కి ఈక్వల్ అవుతుంది, b 2, c 3, d 4.
నెక్స్ట్ మనం మాత్రికలను ఏ విధంగా గుణకారం చేయాలి దాని గురించి చర్చించుకుందాం. మాత్రికల గుణకారం. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. Aij or Aik, this is m by p. B is equal to Bkj, this is p by n. ఇప్పుడు ఇలాంటి రెండు మాత్రికలు తీసుకుందాం. ఈ మాత్రికలో మీరేం గమనించారండి? ఈ మాత్రికలో మొదటి మాత్రికలోని నిలువు వరుసల సంఖ్య p, రెండవ మాత్రికలోని అడ్డు వరుసల సంఖ్య p, ఈ రెండు సమానంగా ఉన్నాయి. ఈ విధంగా సమానంగా ఉన్నప్పుడు మాత్రమే a మరియు bల మధ్య గుణకారం వ్యవస్థితమవుతుంది. అప్పుడు మనం గుణకారం చేయడానికి అవకాశం ఉంది, లబ్ధం చేయడానికి అవకాశం ఉంది. దెన్ వీ సే దట్ a and b ఆర్ సెడ్ టు బి కన్ఫర్మబుల్ ఫర్ ద మల్టిప్లికేషన్. సో ఈ నియమాన్ని పాటించాలి. ఎలా ఏ నియమాన్ని పాటించాలి? ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ a షుడ్ బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ b, so that only the product between a and b is defined, otherwise the product is not at all defined. సో ఇక్కడ మనకు వ్యవస్థితం అవుతుంది. వ్యవస్థితమైతే దాని యొక్క తరగతి ఏమిటి అది ముందు ఊహించవచ్చండి. ఎలా అంటే ఇప్పుడు ఈ a, bల లబ్ధాన్ని, ప్రొడక్ట్ను ఏబీతో సూచిస్తారు. దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఏబీ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఎలిమెంట్ సిఐజే. దాని తరగతి ఏంటంటే ఈ పీ క్యాన్సిల్ అయిపోతుంది, ఎం బై అని వస్తుంది. వేర్ ఇచట సిఐజే ఈజ్ ఈక్వల్ టు సిగ్మా AIK multiplied by BKJ, where K is equal to 1 to here P. K is equal to 1 to P. సో ఈ విధంగా మనం చేస్తే CIJ విలువ వస్తుంది. అంటే ఇప్పుడు మనము లబ్ధాలు కనుక్కోవడానికి సాధారణ రూపం చూద్దాం. ఏ మాత్రికలో R1 R2 ఉన్నాయనుకుందాం. బి మాత్రికలో C1 C2 ఉందనుకుందాం. ఇప్పుడు మనం ఏబి మాత్రికను ఏ విధంగా రాస్తామంటే R1 C1, R1 C2, R2 C1, R2 C2. అదేవిధంగా నెక్స్ట్ ఏలో ఇప్పుడు R1 R2 R3, దీంట్లో C1 C2 ఉన్నాయనుకుందాం. ఇప్పుడు దీన్ని మనము R1 C1, R1 C2, R2 C1, R2 C2, R3 C1, R3 C2. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు R1 R2 R3, బిలో C1 C2 C3 ఉందనుకుందాం. అప్పుడు ఏబి మాత్రికను ఏ విధంగా గుణకారం చేస్తారంటే R1 C1, R1 C2, R1 C3, R2 C1, R2 C2, R3 C3, R3 C1, R3 C2, R3 C3. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చేస్తే మనకు సులభంగా అర్థమవుతుందండి ఈ కాన్సెప్ట్. ఎలా అంటే A ఈజ్ ఈక్వల్ టు 2305, B ఈజ్ ఈక్వల్ టు 1204 అయితే ఏబి ఎలా కనుక్కోవాలో చూద్దాం.
ఇప్పుడు ఇది ఎలా ఉందండి? R1 R2 C1 C2 మీరు గమనించాలి. ఇప్పుడు AB గుణకారం చేయాలంటే R1ను C1 చేత, అంటే చూడండి 2 × 1 + 3 × 0 గమనిస్తున్నారా? ఈసారి R1 × C2 అంటే 2 × 2 + 3 × 4. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనము R2 C1 అంటే 0 × 1 + 5 × 0. R2 × C2 0 × 2 + 5 × 4. దీన్ని సూక్ష్మీకరిస్తే మీకు జవాబు వస్తుందండి. సో ఈ విధంగా మనం BA కూడా కనుక్కోవచ్చు అండి. ఇక్కడ అంటే అన్నిసార్లు BA వ్యవస్థితం కాదని కదా. అదేవిధంగా AB = BA కూడా కానవసరం లేదండి. ఇఫ్ AB = BA అయితే వాటిని కమ్యూట్ అంటారు. A, B are said to be commute. సో ఇప్పుడు మనకు A అనేది గనక చతురస్ర మాత్రిక అయితే A² అంటే ఏమిటి? A² అంటే A × A. A³ అంటే ఏమిటి? దట్ ఈజ్ A² × A. A⁴ అంటే ఏమిటి? A³ × A. An అంటే ఏమిటి? దట్ ఈజ్ An - 1 × A. అదేవిధంగా Am+n అంటే ఏమిటి? Am × An. ఎప్పుడు వర్తిస్తుందండి? A ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్, చతురస్ర మాత్రిక అయితే. చతురస్ర మాత్రిక. ఇంకొక ధర్మము A × I × A అవుతుంది. I అనేది తత్సమ మాత్రిక అయినప్పుడు. సో దీన్ని తత్సమ ధర్మం అని కూడా అంటారు. నెక్స్ట్ గుణకారంలో గమనించవలసిన విషయం ఏంటంటే AB may not be equal to BA. ఇది ఫస్ట్ కండిషన్. AB of C is equal to A of BC అవుతుంది, అంటే సహచర ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ AB ట్రాన్స్పోజ్ ఉందనుకోండి, వ్యత్యయము, దట్ ఈస్ రివర్సల్ లా, B ట్రాన్స్పోజ్ A ట్రాన్స్పోజ్. ఇంకొకటి AI ఈజ్ ఈక్వల్ టు IA ఈజ్ ఈక్వల్ టు A. సో ఈ ప్రాపర్టీస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ప్రాపర్టీస్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఉదాహరణ మనం పరిశీలిద్దాం. A ఈజ్ ఈక్వల్ టు I0 0I అయితే A². దెన్ ఫైండ్ A² అంటే ఏమిటి? ఎలా కనుక్కోవాలి A²? ఇప్పుడు మనము A² is equal to A into A. I0 0I into I0 0I. So this is I square 0 0 I square. సో I² అంటే మనం కాంప్లెక్స్ నెంబర్స్లో చదువుకున్నాం కదండి, అది -1. సో -1 0 -1. ఇప్పుడు మైనస్ ఆఫ్ 1001 అంటే -I. సో ఈ విధంగా మనకు వస్తుంది. సో నెక్స్ట్ మాత్రిక నిర్ధారకము. దీన్నే డిటర్మినెంట్ అంటారు. డిటర్మినెంట్ 2/2 చతురస్ర మాత్రిక యొక్క నిర్ధారకం ఏంటి? దాన్ని మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని డిటర్మినెంట్ అని కూడా అంటారు. ఉదాహరణకు
ఏ ఈజ్ ఈక్వల్ టు కనుక ఏబిసిడి అయితే ఏడి మైనస్ బీసీ విలువను ఏ యొక్క నిర్ధారకము అంటారు. నిర్ధారకము దీనిని డెట్ ఏతో సూచిస్తారు లేదా డెట్ ఆఫ్ ఏతో సూచిస్తారు. సో ఇలా కూడా రాయొచ్చు. ఎలా అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి మైనస్ బీసీ. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే కొన్నిసార్లు డెట్ ఏ 0 అయిందనుకోండి, అయ్యే అవకాశం ఉందండి. అప్పుడు ఏమంటారంటే సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. సింగులర్ మ్యాట్రిక్స్. డెట్ ఏ డస్ నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఏని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఇప్పుడు మనము 3/3 చతురస్ర మాత్రిక యొక్క నిర్ధారకం కనుక్కోవాలంటే దానికంటే ముందు మనము మైనర్ గురించి డిస్కస్ చేసుకోవాలి. దాన్ని మైనర్ అంటారండి. మైనర్ డిస్కస్ చేయాలి. మైనర్ సో ఎలా అంటే ఇప్పుడు ఏ అనే మాత్రిక తీసుకుందాం మనం. 1 2 3 4 3 1 0 1 2. దీంట్లో మనకు మొత్తము 3/3 కాబట్టి 9 మూలకాలు ఉంటాయి మనకు తెలుసు. ఈ 9 మూలకాల యొక్క మైనస్ కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవాలో చెప్తాను చూడండి. ఏ విధంగా కనుక్కోవాలంటే మనం ఇక్కడ ఫస్ట్ 1 యొక్క మైనర్ కావాలంటే మైనర్ ఆఫ్ 1. 1 ఉన్న అడ్డు వరుసను నిలువు వరుసను మినహాయిస్తే ఈ వచ్చే చతురస్ర మాత్రిక యొక్క నిర్ధారకం తీసుకోవాలి. డెట్ ఆఫ్ 3 1 1 2 అంటే 6 - 1 5. ఈ విధంగా ఇప్పుడు మైనర్ ఆఫ్ ఏఐజే ఉందనుకోండి, దీన్ని ఎంఐజేతో డినోట్ చేస్తారు. గుర్తుపెట్టుకోవాలండి, ఎంఐజేతో డినోట్ చేస్తారు. ఈ విధంగా 9 మూలకాల యొక్క మైనస్ కూడా మనం కనుక్కోవచ్చండి. సో నెక్స్ట్ ఇంకా కోఫ్యాక్టర్స్. దీన్ని ఏఐజే కోఫ్యాక్టర్ను క్యాపిటల్ ఏతో సూచిస్తారు. ఈ ఏఐజే ఈజ్ ఈక్వల్ టు -1 to the power of I plus j ఆఫ్ ఎంఐజే. ఇది ఫార్ములా అండి కనుక్కోవడానికి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మనము ఒక ఉదాహరణ తీసుకుందాం. 2 3 5 1 2 3 0 - 1 1. 2 యొక్క మనకిప్పుడు కోఫ్యాక్టర్ కావాలనుకోండి. ఇది A11 ఈజ్ ఈక్వల్ టు -1 to the power of 1 plus 1 ఇంటూ M11. అంటే ఇక్కడ మనకు తెలుసు -1 to the power of n ఈజ్ ఈక్వల్ టు 1 n -1 n బేసి. కాబట్టి ఇక్కడ ఏఐజే అనేది మనకు +/- అవుతుందని గమనించవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఏమొస్తుందో, ఇది ప్లస్ అవుతుంది. కాబట్టి ఈ మూలకాన్ని అంటే ఇది మనం మినహాయిస్తే 2 3 - 1 1 నిర్ధారకం. 2 + 3 సో దట్ ఈస్ 5. ఉదాహరణకి ఇప్పుడు మనకు దీని యొక్క మైనర్ కావాలనుకోండి. ఈ 2 యొక్క మైనర్ అంటే దీని యొక్క స్థానాన్ని చూడండి. ఇది A21 A22
క్యాపిటల్ A22 ఈజ్ ఈక్వల్ టు -1 + 2 ఇంటూ M22. అంటే ఇది ఉన్న అడ్డు వరుస నిలువు వరుస మినహాయించామనుకోండి, అప్పుడు మనకు కనపడేది ఏంటి? 2, 5, 0, 1 మూలకాలు కలిగినటువంటి మాత్రిక నిర్ధారకం. ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు దీన్ని? సో det of 2, 5, 0, 1, 2 - 0, 2. ఈ విధంగా మనము కోఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చండి. అయితే ఈ కోఫ్యాక్టర్స్ కనుక్కోవడం ద్వారా మనం 3/3 అంతకంటే పెద్దగైనటువంటి చతురస్ర మాత్రికల యొక్క నిర్ధారకం కనుక్కోవడం చాలా సులభం అవుతుంది. ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము ఒక 3/3 మ్యాట్రిక్స్ తీసుకొని డిస్కస్ చేద్దాం. అంటే లెట్ us ఎగ్జామిన్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్. A is equal to A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. సో ఇప్పుడు మనము దీని యొక్క కోఫ్యాక్టర్స్ ఇలా రాద్దాం. A11 కోఫ్యాక్టర్స్తోని మనం C1 కూడా రాయొచ్చండి జనరల్గా. వీటిని C1, B1, నెక్స్ట్ ఈ విధంగా కూడా రాయొచ్చు కోఫ్యాక్టర్స్ను. A1 B1 క్యాపిటల్ C1 అనుకుందాం. A2 B2 C2, A3 B3 C3 అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీని యొక్క నిర్ధారకాన్ని డెల్టాతో కూడా సూచిస్తారండి. డెల్టా లేదా డెటిఏ ఎలా రాయొచ్చు అంటే A1కు వీటిని గుణకారం చేసి రాస్తాం. A1 A1 ప్లస్ B1 B1 ప్లస్ C1 C1, లేదా A2 A2 ప్లస్ B2 B2 ప్లస్ C2 C2, A3 A3 ప్లస్ B3 B3 ప్లస్ C3 C3. సో ఈ విధంగా రాయొచ్చు. లేకపోతే ఇవి కూడా తీసుకోవచ్చు అండి, ఇలా కూడా రాయొచ్చు. డెల్టా ఈజ్ ఈక్వల్ టు A1 A1 ప్లస్ A2 A2 ప్లస్ A3 క్యాపిటల్ A3. అదేవిధంగా B1 ఇవి తీసుకొని కూడా రాయొచ్చు. ఇది B2 అని, B2. సో ఈ విధంగా మనం నిర్ధారకం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఉదాహరణ పరిశీలిద్దాం మనం. A ఈజ్ ఈక్వల్ టు AHG HBF GFC అయితే డెటిఏ దీని యొక్క నిర్ధారకం ఎంత? ఇప్పుడు దీని యొక్క నిర్ధారకాన్ని మనము ఇలా రాయొచ్చు. డెట్ ఆఫ్ AHG HBF GFC. దీన్ని మనము మొదటి అడ్డు వరుస కానీ, రెండవ అడ్డు వరుస కానీ, మూడవ అడ్డు వరుస కానీ విస్తరించి అంటారు. ఎక్స్పాండింగ్ చేసి కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు మనం? ఇప్పుడు A ఇంటూ దీని యొక్క BFFC ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మైనస్ వస్తుందండి. మైనస్ H ఇంటూ HFGC ప్లస్ G ఇంటూ డెట్ ఆఫ్ HBGF, A ఇంటూ BC మైనస్ F స్క్వేర్ మైనస్ H ఇంటూ CH మైనస్ FG ప్లస్ G ఇంటూ FH మైనస్ BG.
దీన్ని మనం విస్తరిస్తే ఏబిసి మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ సిఎస్ స్క్వేర్ ప్లస్ ఎఫ్జిహెచ్ మైనస్ బీజీ స్క్వేర్. దీన్ని సులభంగా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏబిసి ప్లస్ 2FGH మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్. సో అయితే ఒక విషయం మీరు గమనించాలి, 3/3 చతురస్ర మాత్రికలో గుర్తులు ఏ విధంగా ఉంటాయంటే కోఫాక్టర్స్కు ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఈ విధంగా ఉంటాయి గుర్తులు. సో అందుకోసం చూడండి ఇక్కడ మనకు మైనస్ వచ్చింది. అదే మనం ఈ తీసుకున్నట్లయితే గుర్తులు ఈ విధంగా తీసుకోవాలి, ఇది తీసుకున్నట్లయితే గుర్తులు ఇవి తీసుకోవాలి. అది జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఎప్పుడైనా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఈ విధంగా ఉంటాయి మనకు. సో ఈ విధంగా మనము 3/3 చతురస్ర మాత్రిక యొక్క నిర్ధారకాన్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు మరొక ఉదాహరణ పరిశీలిద్దాం. డెట్ ఆఫ్ ఏబిసి బిసిఏ సిఏబి ఎంత? సో దీన్ని చూడండి ఒకసారి. సొల్యూషన్ ఎక్స్పాండ్ బై R1ను విస్తరించగా మీకు గుర్తులు తెలుసు కదండి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సో దీంతో విస్తరిస్తున్నాము కాబట్టి ఏ ఇంటూ దీని వాల్యూ సిఏఏబి గుర్తు మైనస్ బి ఉన్న అడ్డు వరుస నిలువు వరుస మినహాయిస్తే వచ్చేది బిఏసిబి, ఇక్కడ సింబల్ ప్లస్, సి ఉన్న అడ్డు వరుస నిలువు వరుస మినహాయిస్తే బిసిసిఏ సి ఇంటూ. సో ఏ ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏసీ ప్లస్ సి ఇంటూ ఏబి మైనస్ సి స్క్వేర్. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా సూక్ష్మీకరించాలి. ఇప్పుడు చూడండి, ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి మైనస్ సి క్యూబ్. దీన్ని మనము 3ABC మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్, లేకపోతే మైనస్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC అని రాయవచ్చు. సో ఈ విధంగా మనము నిర్ధారకాన్ని కనుక్కోవచ్చు. సో మనం ఇంతవరకు మాత్రికల యొక్క భావన, మాత్రికలకు సంబంధించినటువంటి యొక్క డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి చర్చించుకున్నాం. అదేవిధంగా ఆపరేషన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో అడిషన్స్, అదేవిధంగా గుణకారం ఏ విధంగా చేయాలి, నిర్ధారకం అంటే ఏమిటి, డిటర్మినెంట్ అంటే ఏమిటి, ఆ నిర్ధారకాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, దానికి సంబంధించినటువంటి యొక్క అంశాలను మనం చర్చించుకొని చేయడం జరిగింది. సో వచ్చే కార్యక్రమంలో మరికొన్ని సమస్యలు దీనిపైన, ఎందుకంటే మాత్రికలు చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి యొక్క ప్రశ్నలు మనము సాధించడం జరుగుతుంది. సో అంతవరకు సెలవు.